హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. నోటిఫికేషన్కి సంబంధించి సమ్ డీటెయిల్స్ మనం ఈ సెషన్లో చూద్దాం. అంటే ఏజ్ క్వాలిఫికేషన్ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, సిలబస్ ఏమేమి మెన్షన్ చేశారు అండ్ వీటన్నిటికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్లో చూద్దాం మనం. ఓకే, నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ బేస్డ్ నోటిఫికేషన్ అండి. ఇది కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అనేది మస్ట్. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక నాన్ టెక్నికల్ పోస్ట్ అనమాట. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఎన్టీపీసీ అంటే ఏంటి? నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, దీన్ని మనం ఎన్టీపీసీ అని అంటారు షార్ట్కట్లోని. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సెంట్రల్ నోటిఫికేషన్, సెంట్రల్ ఎగ్జామ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వీటన్నిటి గురించి మనం చూస్తే, ఇక్కడ ఈ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు వెబ్సైట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంది? సో 13th సెప్టెంబర్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అని అంటే 14th సెప్టెంబర్ 2024, అంటే సెప్టెంబర్ 14th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి మనకు సైట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 14th అక్టోబర్ 14th మనకి క్లోజింగ్ డేట్. సో ఆల్మోస్ట్ 1 month డ్యూరేషన్ ఉంది కదా. సో ఈ 1 month లోపు నోటిఫికేషన్కి కంపల్సరీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా లైక్ ఏంటంటే, ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్స్లో మనకు టైప్ ఆఫ్ పోస్టులు ఏమేమి ఉంటాయి అంటే, ఎలాంటి జాబ్స్ మనకి ఎన్టీపీసీలో ఇంక్లూడ్ చేశారు అని అంటే, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది ఒక పోస్ట్. స్టేషన్ మాస్టర్ ఒకటి, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవన్నీ మొత్తం 5 పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఇవన్నీ ఎన్టీపీసీలో ఇంక్లూడెడ్. అయితే వీటి యొక్క లెవెల్ వచ్చేసి మనకి ఇక్కడ లెవెల్స్ మెన్షన్ చేశారు. అండ్ ఇనీషియల్ పే ఎంత ఉంటుంది అని అంటే 35,400. దేనికి? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్కి రెండింటికి కూడా సేమ్ పే ఉంది. దట్ ఈస్ లైక్ 35,400. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే ఈ రిమైనింగ్ 3 పోస్టులకి 29,200. 29,200 ఈ 3 పోస్టులకి కామన్గా ఉంది చూడండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ మూడింటికి సేమ్ పే ఉంది 29,200. ఈ రెండింటికి సేమ్ పే ఉంది 35,400 పే. ఓకే, ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. అంటే మెడికల్ చెకప్ ఉంటుంది. సో రెగ్యులర్ ఐ చెకప్ ఇలాంటివి అండ్ వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. బీటీలో ఏం చేస్తారు, A2, C2 వీటిలో ఏం చెక్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 33 years అనేది ఏజ్ లిమిట్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి. కోవిడ్ని బేస్ చేసుకొని 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎందుకంటే ఆ టైంలో మనకి నోటిఫికేషన్స్ ఏమీ లేవు కాబట్టి, సో ఇప్పుడు ఏం చేశారంటే ఏజ్ రిలాక్సేషన్లో దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. 18 to 33 years అన్ని పోస్టులకి ఒకే ఏజ్ ఉంది. 18 నుండి 33 years, 18+2 బిలో 33 ఏజ్ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 1,736 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి 994 వేకెన్సీస్, గూడ్స్ అండ్ ట్రైన్ మేనేజర్కి 3,144 అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 1,507 అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 732. ఇక్కడేమో జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇంకోటి ఉంది కదా, 1,507 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్స్ ఐ థింక్ బల్క్ నోటిఫికేషన్ ఇది. సో చాలా పెద్ద నోటిఫికేషన్. ఇంతకుముందు ఇన్ని పోస్టులు ఎప్పుడు మనకు రాలేదు కాబట్టి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓవరాల్ వేకెన్సీస్ మనకి 8,113 వేకెన్సీస్ ఓవరాల్గా ఉన్నాయి. ఓకేనా, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి, అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ జాబ్స్ ఏమున్నాయి, పోస్టులు, ఏజ్ లిమిట్ ఎంత ఉంది అండ్ అప్లికేషన్ ఓపెనింగ్ ఎప్పుడు, క్లోజింగ్ ఎప్పుడు అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్ ఉంటుంది? 2 stages ఉంటుంది మెయిన్గా. CBT1, CBT2. ఓకే, 2 stages ఉంటుంది. 2 stages కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్టేజ్ 1 అండ్ CBT1ని స్టేజ్ 1 అంటాం అండ్ దెన్ CBT2. అండ్ కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి మాత్రమే మనకు స్కిల్ టెస్ట్ ఉంది, టైపింగ్ టెస్ట్ ఉంది. అది కూడా మెరిట్ ఏం తీయరు, జస్ట్ స్కిల్ టెస్ట్ అనమాట. కొన్ని పోస్టులకే ఉంది, అన్నిటికీ లేదు. సో అట్లా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్కి ఏమో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఫర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.
ఓకే. అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వీళ్ళకి కూడా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో దేర్ షెల్ బి 2 స్టేజ్ CBTs ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా స్కిల్ టెస్ట్ ఏం లేదు. CBT 1 ఎగ్జామ్ అండ్ CBT 2 ఎగ్జామ్, ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరెవరికి? గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఇంకో స్కిల్ టెస్ట్ ఉంది, దట్ ఈస్ లైక్ టైపింగ్ టెస్ట్. ఓకే. సో ఇవి మనకు టెస్ట్ ప్యాటర్న్. అండ్ మనకి షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు? CBT 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో సెకండ్ స్టేజ్కి సో మనకి 15 రేషియో తీస్తారు. 1:15 రేషియో. 1:15 రేషియో అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని పిలుస్తారు. ఓకేనా? CBT 2కి. ఇంకా CBT 2 అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకి డైరెక్ట్ వెరిఫికేషన్ పిలుస్తారు, కొన్ని పోస్టులకి అయితే ఇంకొక అడిషనల్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే. అది కూడా అయిన తర్వాత అప్పుడు మనకు మెరిట్ అనేది తీస్తారు. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్క్ ఉంటుందండి. సో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఇది అందరూ మైండ్లో పెట్టుకోవాలి. సో క్వశ్చన్ చదివేసి ఏదో ఒక ఆప్షన్ పెట్టి వచ్చేస్తే మీరు కరెక్ట్గా పెట్టినవి కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. ఒక రాంగ్ ఆన్సర్ పెడితే 1/3 మార్క్ కట్. ఓకే. ఇంకా ఇందాక మీరు మెడికల్ టెస్ట్లో A2, A3, B2, C2 అని చూసారు కదా. సో అంటే ఏంటి? A2, A3, B2, C2 కింద ఏం చేస్తారు? సో జనరల్ ఫిట్నెస్, ఫిజికలీ ఫిట్ అండ్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఆల్ రెస్పెక్ట్స్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేకుండా అట్లా కూడా చూస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఐసైట్, విజన్ కూడా చెక్ చేస్తారు. నార్మల్ ఫిజికల్ టెస్ట్లు, ఫిజికలీ ఫిట్ లైక్ ఏం డిసీజెస్ అలాంటివి లేకుండా. ఓకే. అండ్ డిస్టెంట్ విజన్ వచ్చి 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. ఓకే. నియర్ విజన్ ఎంత, డిస్టెంట్ విజన్ ఎంత అంటే మయోపియా, హైపర్మెట్రోపియా ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఓకే. గ్లాసెస్ లేకుండా వితౌట్ గ్లాసెస్ చెక్ చేస్తారు విజన్ ఎలా ఉంది ఏంటి అని. ఇంకా కలర్ విజన్, కలర్ బ్లైండ్నెస్ అలాంటివి ఉండకూడదు. బైనాకులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్ ఇవన్నీ కూడా సో విజువల్ అక్యురిటీలో చెక్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ A3 అంటే ఫిజికలీ ఫిట్, ఇది కూడా ఆల్ యాక్సెప్ట్స్. డిస్టెంట్ విజన్ ఇక్కడ నంబర్ ఇచ్చారు కదా. సో 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ ఇచ్చారు. ఓకే. ఇవన్నీ దీనికి కామన్, దీనికి కూడా కామనే. ఇంకా B2లో ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్. ఓకే. డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. ఓకే. ఇవి టెక్నికల్ టర్మ్స్. ఇంకా డాక్టర్ దగ్గరికి ఆప్థమాలజిస్ట్కి పోతే చెప్తారు 6/9, 6/12 అంటే ఏంటి అవన్నీ మనం చెక్ చేయించుకోవాలి. అండ్ C2లో కూడా ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ యాక్సెప్ట్స్. డిస్టెన్స్ విజన్ ఇక్కడ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ SN 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఇవి మెడికల్ టెస్ట్లు. ఇంకా ఏజ్ లిమిట్కి వస్తే ఏజ్ లిమిట్ ఇందాకే మనం చెప్పాను కదా 18+ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 to 36 ఏజ్ లిమిట్ ఉంది మనకి. ఇంకా OBC అండ్ SC ST వాళ్ళకి సమ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఆ ఏజ్ వరకు ఎప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి కమ్యూనిటీ కేటగిరీస్, రిలాక్సేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, మ్యాక్సిమం అప్పర్ ఏజ్ ఆర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి OBC నాన్ క్రీమీ లేయర్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్తో మనకి ఎక్స్ట్రా 3 years OBC వాళ్ళకి, SC ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్యాండిడేట్ కేటగిరీస్ అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ. ఇంకా దీంట్లో మళ్ళీ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ నీట్గా చెక్ చేసి ఫిల్ చేసి మనం అప్లై చేయాలి. 500 రూపీస్ జనరల్ అండ్ 250 రూపీస్ లైక్ రిజర్వేషన్ వాళ్ళకి, SC ST అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ట్రాన్స్జెండర్స్కి కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం ఇందాక చెప్పినట్టు CBT 1, CBT 2 ఫస్ట్ స్టేజ్ ఏమో CBT 1 స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సెకండ్ స్టేజ్ కూడా CBT 2 అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ టైపింగ్
టైపింగ్ స్కిల్ కొన్ని పోస్టులకి మాత్రమే ఉందని చెప్పాం కదా, సో టైపింగ్ స్కిల్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఇప్పుడు టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకి 4 రౌండ్స్ ఉంటాయి. CBT 1, CBT 2, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అప్పుడు తర్వాత మెరిట్ వస్తుంది. ఇక టైపింగ్ స్కిల్ లేని వాళ్ళకి CBT 1, CBT 2 అంటే ఇంకా డైరెక్ట్ వెరిఫికేషన్, మధ్యలో టైపింగ్ స్కిల్ అనేది ఉండదు. ఓకే, ఇట్లా మనకి స్టేజెస్ ఉంటాయి. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫిజికలీ ఫిట్ ఉందా లేదా, ఐ విజన్ అన్ని చూస్తారు. అది కూడా ఇంక్లూడ్ చేసి ఇవన్నీ మనకు ఎలిజిబిలిటీ కేటగిరీస్ అన్నమాట. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మీరు క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన పాయింట్, ఓకే, ఈమెయిల్ ఐడీస్, మీ నంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అక్కడ అడిగినట్లు అప్లికేషన్లో ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి మెన్షన్ చేయాలి. ఎస్, ఎగ్జామ్ డ్యూరేషన్ అండ్ సిలబస్ ఏమేమి ఉంటుంది. మొత్తం డ్యూరేషన్ ఆఫ్ మినిట్స్ వచ్చి 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ 40 marksకి, మ్యాథమెటిక్స్ 30 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions ఉంటాయి. 100 questionస్కి 90 minutes మీకు డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంకా మనకి అన్ని సెక్షన్స్ ఇంపార్టెంటే, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అన్ని సెక్షన్స్ ఇంపార్టెంటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ 1/3 నెగిటివ్ మార్క్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిలబస్ పోతే ఇంకా మ్యాథమెటిక్స్లో ఏమేమి కవర్ చేయాలి, నంబర్ సిస్టమ్, క్యూబ్స్, స్క్వేర్స్ ఉంటాయి కదా, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ రెండు ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ మొత్తం కవర్ చేయాలి. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చదవాలి. సిలబస్లో లేని కూడా కొంతమంది చదువుతూ ఉంటారు. మ్యాథ్స్ అంటే అంతా మ్యాథ్సే కదా అని చదువుతూ ఉంటారు కూర్చొని. సిలబస్లో ఇవ్వలేదు అని అంటే ఇంక నీకు ఆ టాపిక్ మీద క్వశ్చన్ రాదు. ఇక్కడ ఉన్నవే సిలబస్లో మెన్షన్ చేసినవే ఇవ్వాలి, చేయనివి ఇవ్వరు. కొంతమంది ఏంటంటే మొత్తం చదువుతూ ఉంటారు, అలా చదవద్దు, అక్కడ ఉన్నవే చదవాలి. అలా చదివితే టైం వేస్ట్ అవుతుంది మీకు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో అనలాగిస్ అండ్ కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలాజిమ్ అండ్ జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఎక్సెట్రా. ఇవి రీజనింగ్ పార్ట్. ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్ పార్ట్ ఉంది, ఇక్కడ రీజనింగ్ పార్ట్ ఉంది. మ్యాథ్స్ పార్ట్, రీజనింగ్ పార్ట్. సో ఈ పాయింట్స్ అక్కడ ఏం మెన్షన్ చేశారో అవి చదవాలి. ఇంకా జనరల్ అవేర్నెస్ వస్తే మొత్తం GS చదవాలి. జనరల్ స్టడీస్ కదా, సో జనరల్ స్టడీస్లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాలి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, SNT కరెంట్ అఫైర్స్, ఇంకా పాలిటిక్స్లో ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే, ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఉంటే, సో హిస్టరీలో ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే, సో కరెంట్ అఫైర్స్ మొత్తం సబ్జెక్ట్ వైజ్, జనరల్ వైజ్ మొత్తం కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ అని కూడా అన్నాడు కాబట్టి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఓకే, ఎస్. అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఒలింపిక్స్ జరిగాయి కదా, సో ఒలింపిక్స్ గురించి అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, మెడల్స్ ఎవరెవరికి వచ్చాయి అవన్నీ చదవాలి. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, సో మోనుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇది బయాలజీ. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు మీకు ఎగ్జామ్లో చెప్తుంటా, అప్ టు 10th CBSE అన్నాడు. ఓకే, అంటే CBSE టెక్స్ట్ బుక్లు మొత్తం చదవాలి. అప్ టు 10th అంటే 10th క్లాస్ వరకు మొత్తం చదవాలి. ఓకే, అది మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి GS టెక్స్ట్ బుక్ దాటి బయటికి పోడు. ఇంకా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల వరకు మీరు మొత్తం చదవాలి, ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. ఓకే, నేను చాలాసార్లు చెప్పా, అండర్లైన్ చేసుకొని చదవండి. ఇక మీరు బయట ఏమీ చదివి మళ్ళీ అది రాలేదు ఇది రాలేదంటే దానికి ఎవరేం చేయలేరు, టెక్స్ట్ బుక్లోనే వస్తాయి క్వశ్చన్స్. అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే, సో ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మోడర్న్ హిస్టరీ. మన ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత స్ట్రగుల్ చేశారు, గాంధీ ఆఫ్రికా నుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చారు, దండి సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ ఉన్నాయి కదా మీకు మోడర్న్ హిస్టరీ, అది మొత్తం చదవాలి. అండ్ ఫిజికల్ అండ్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, సో ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ రెండు చదవాలి. జోగ్రఫీలో మేజర్గా అన్ని ఎగ్జామ్స్లో టచ్ చేసేది ఏంటంటే రివర్ సిస్టమ్ బాగా టచ్ చేస్తాడు. సో రివర్ సిస్టమ్, జియోగ్రాఫికల్ ఏరియాస్ అండ్ కోస్టల్ ఏరియాస్, ఫారెస్ట్, నేషనల్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో బయోస్పియర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ జియోగ్రఫీలో.
అండ్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో పాలిటీలో మీరు ఆర్టికల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెంట్, గవర్నర్, పార్లమెంట్ వీటి గురించి చదవాలి. రాజ్యసభ, లోకసభ. ఓకే, ఇవన్నీ సెంట్రల్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండ్ వాటి మీద ఆర్టికల్స్. ఓకే, పొలిటికల్ సిస్టమ్ అండ్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ చూడండి స్పేస్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా స్పేస్ టెక్నాలజీ ఇచ్చాడు. స్పేస్ టెక్నాలజీలో కంపల్సరీ ఈసారి చంద్రయాన్ 3 మీద మీకు క్వశ్చన్ పడుతుందండి. చంద్రయాన్ 3 మన ఇండియా ఫస్ట్ ప్లేస్. మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ అయిన కంట్రీస్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్. అది నిజంగానే చాలా ప్రౌడ్ మూమెంట్. ఆ ల్యాండ్ అయిన స్పాట్ని శివశక్తి పాయింట్ అంటాం. చంద్రయాన్ 3కి 3 అవార్డ్స్ వచ్చాయి. ఓకే, అండ్ చంద్రయాన్ 3లో యూజ్ చేసిన ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి, ఇంతకీ చంద్రయాన్ 3 ఎందుకు పోయింది పైకి, వెళ్ళి ఏం చేసింది. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. అండ్ అమెరికా, ఇండియా 2 దేశాలు కలిసి నిజార్ అనే ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ 2 కంట్రీస్ కలిసి తృష్ణ అనే ఒక కొత్త శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్యాన్ స్పేస్ టూరిజం కోసం మన ఇస్రో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో వ్యోమిత్ర అనే ఫీమేల్ రోబోటిక్ని పంపిస్తారు. అండ్ థర్డ్ స్టెప్లో 4 ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్తారు. ఓకే, వాళ్ళ 4 పేర్లు కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ఎగ్జామ్లో వాళ్ళ 4 పేర్లు అడిగారు. సో కాబట్టి స్పేస్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో స్పేస్ టెక్నాలజీలో రీసెంట్ లాంచ్ చేసిన వెహికల్స్, పుష్పక్ అని మొన్న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ని సక్సెస్ఫుల్గా కర్ణాటక చిత్రదుర్గ లాంచ్ చేశారు కదా, అది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈసారి. ఓకే, అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ అది కూడా ఎస్ఎన్టీ కిందే వస్తుంది. అండ్ యుఎన్ అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీకు 10 మార్క్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఆర్ఆర్బి జేఈలో ఇచ్చుండే. సో దీంట్లో స్పెషల్గా ఇవ్వలేదు, కానీ అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద వస్తాయి. అందులోనే కాప్ మీటింగ్స్ ఉన్నాయి కదా మనకి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2023లో కాప్ మీటింగ్ దుబాయ్లో జరిగింది. దాని హైలైట్స్ కంపల్సరీ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. 2024లో COP 29 మీటింగ్ అజర్బైజాన్ బాకులో November 11 నుంచి 22 వరకు జరగబోతుంది. దాని ఇంపార్టెన్స్ కూడా చదువుకొని వెళ్ళాలి. అండ్ ఎన్విరాన్మెంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమున్నాయి, గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది, ఓజోన్ ఎలా పొల్యూట్ అయిపోయింది, సో దానివల్ల అర్త్ అట్మాస్ఫియర్ అనేది టెంపరేచర్ లెవెల్స్ ఎలా పెరిగిపోయాయి మీకు తెలుసు కదా. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ 2023ని వరల్డ్ వార్మెస్ట్ ఇయర్గా కన్సిడర్ చేశారు. 175 సంవత్సరాల్లోనే ఇంత హీట్ ఇయర్ ఇప్పటివరకు లేదంట. 2023 వార్మెస్ట్ ఇయర్, దాని మీద కూడా క్వశ్చన్ పడుతుంది. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చదువుకోవాలి. ఓకేనా. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఇచ్చాడు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, కామన్ అబ్రివేషన్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫూనా ఆఫ్ ఇండియా అంటే మొక్కలు జంతువుల గురించి. ఫ్లోరా ఫూనా అంటే ఏంటి, మన యాజ్ పర్ మన రెడ్ డేటా బుక్ ప్రకారం ఫ్లోరా అంటే మొక్కలు, ఫూనా అంటే ప్లాంట్స్, ఫంగా అంటే ఫంగై. ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. ఇవన్నీ జనరల్ అవేర్నెస్లో పార్ట్. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో ఈ సిలబస్ అంతా చదవాలి 100 మార్క్స్కి కదా. సెకండ్ స్టేజ్లో కూడా సిలబస్ ఏం చేంజ్ లేదు, కాకపోతే మార్క్స్ పెంచాడు అంతే. సో సెకండ్ స్టేజ్లో 1:15 రేషియోలో పిలుస్తాడు కదా. సో సెకండ్ CBT 2లో 90 minutes, అక్కడ 100, ఇక్కడ 120, 20 మార్క్స్ పెరిగాయి. ఓకే, జనరల్ అవేర్నెస్ ఇక్కడ 50 అయ్యాయి, మ్యాథమెటిక్స్ 35 అయ్యాయి, రీజనింగ్ 35 అయ్యాయి, 50, 35, 35. ఓకే, దీనికి కూడా సేమ్ 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిలబస్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్. మరి ఏముంటుంది తేడా అంటే క్వశ్చన్ ప్యాటర్న్ కొంచెం డెప్త్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెవెల్కి సెకండ్ లెవెల్కి, సెకండ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్తో పోలిస్తే అడ్వాన్స్డ్ లెవెల్ కదా. సో కాబట్టి కొంచెం క్వశ్చన్ ప్యాటర్న్ డెప్త్ పోతాడు ఈసారి. సో ఇది కూడా అప్ టు 10th క్లాస్ CBSE, అది కూడా అప్ టు 10th క్లాసే. అక్కడ ఏంటంటే కొంచెం ప్యాటర్న్ తగ్గిస్తాడు, ఇక్కడ కొంచెం పెంచుతాడు. ఓకే, డెప్త్ అవుతుంది. ఇక సిలబస్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంది మీకు, కాకపోతే మార్క్స్ ఎక్కువ పెంచాడు అనమాట. ఓకే, ఇది CBT 2. ఇంకా టైపింగ్ స్కిల్ టెస్ట్. టైపింగ్ టెస్ట్ అందరికీ లేదు కదా, ఎవరికి ఉంది? ఫర్ ద పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, వీళ్ళిద్దరికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంది. ఎవరెవరు? సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఈ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంది. ఆ 2కి టైపింగ్ ఉంది. ఇంకా టైపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనకి
ఫిట్నెస్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుంటారో, ఇవి ఉంది ఇవి లేదు అని టిక్ పెట్టుంటారు కదా, అవన్నీ కూడా కంపల్సరీ వెరిఫికేషన్కి పట్టుకెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంటేషన్ని వెరిఫై చేస్తారు. సో అది లాస్ట్ స్టేజ్ అనమాట. దాన్ని బేస్ చేసి మెరిట్ తీస్తాడు. ఇంకా మనకి ఎవరెవరికి ఏం టెస్ట్ ఉంది, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి CBT 1 CBT 2 స్టేజ్ ఉంది. ఈ రెండు అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి CBT 1 CBT 2 ఉంది, ప్లస్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి CBT 1 CBT 2 టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది వీళ్ళకి కూడా. ఓకే, అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి CBT 1 CBT 2 టైపింగ్ టెస్ట్ లేదు వాళ్ళకి. అండ్ స్టేషన్ మాస్టర్కి CBT 1 CBT 2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఈ పోస్ట్కి 3 టెస్ట్లు ఉన్నాయి, అండ్ ఈ 2 పోస్టులకి కూడా 3 టెస్ట్లే ఉన్నాయి. ఈ రెండింటికి మాత్రం 2 ఉన్నాయి. ఓకేనా, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి CBT 1 CBT 2, వీళ్ళకి ఎక్స్ట్రాగా టైపింగ్ స్కిల్, వీళ్ళకి ఎక్స్ట్రాగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది మనకి నోటిఫికేషన్ గురించి హైలైట్స్. యాక్చువల్లీ మనకి గ్రేట్ ఇన్స్టిట్యూట్ RRB బ్యాచెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఎవ్రీ మండే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు చాలా తక్కువ ఫీజుతోని RRB ఆల్ ఎగ్జామ్స్కి ఏమేమి నోటిఫికేషన్ వచ్చాయో అన్ని నోటిఫికేషన్స్కి ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తారు. చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో మనకి ఈ కోచింగ్ సెంటర్ అనేది చాలా ఫేమస్. సో కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, అడ్మిషన్స్కి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకేనా, సో అండ్ 20 సంవత్సరాల నుంచి, అండ్ ఎక్స్పెషల్లీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రత్యేకంగా ఓన్లీ రైల్వే జాబ్స్కి గ్రేట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇస్తుంది. ఇప్పటికే గ్రేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి చాలామంది జాబులు వచ్చాయి. సో కాబట్టి సికింద్రాబాద్లో ఉంటుంది మనకి, ఇది సికింద్రాబాద్ దగ్గర కొంచెం. సో అక్కడ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు అడ్రస్ అవన్నీ కూడా వస్తాయి. ఓకేనా, ఎక్స్పెషల్లీ రైల్వే బ్యాచెస్ అండి, ఓన్లీ రైల్వేకి స్టిక్ అయి కోచింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. ఓకే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు టెస్ట్ సిరీస్ లైక్ ఆన్లైన్ క్లాసెస్ డీటెయిల్స్, సపరేట్ మ్యాథ్స్ కోర్సులు ఉన్నాయి, సపరేట్ GS ఉన్నాయి, 2 కలిపి ఉన్నాయి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. ఓకేనా, సో ALP, గ్రూప్ D, టెక్నీషియన్, NTPC, RPF, SI కానిస్టేబుల్ అన్ని RRB ఎగ్జామ్లో ఏ కేటగిరీస్ ఉన్నాయో అన్ని కేటగిరీస్కి 20 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్, ఎక్స్పెషలీ ఫర్ రైల్వేస్, దట్ ఈస్ అవర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఓకే, గ్రేట్ RRB. అండ్ అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. RRB NTPC ఎంత వచ్చింది పోస్టులు? 8113 కదా మొత్తం పోస్టులు కౌంట్. నోటిఫికేషన్ అనేది మనకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడే మనకి గత 20 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎక్స్పెషలీ RRB క్లాసెస్కే కోచింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోనూ మీకు కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ మండే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి ఆఫ్లైన్కి, ఎవ్రీ మండే. సో వచ్చి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. అండ్ ఇది వరకు కూడా చాలామంది జాబ్లో వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి కంపల్సరీ మీకు కూడా ఇది ఒక లక్కీ చామ్ అనమాట. ఓకేనా, న్యూ బ్యాచెస్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్స్కి ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ మనకి మార్క్ టెస్ట్లు కూడా ALP CBT 1కి మార్క్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయండి. 25 టెస్ట్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు ఉన్నాయి. డ్యూరేషన్ 60 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క టెస్ట్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటివి 25 టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. సో జస్ట్ ఓన్లీ 99 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంది. ఓకే, యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీరు టెస్ట్ సిరీస్ అనేది పర్చేస్ చేసుకోండి. మనకి ALP, టెక్నీషియన్, NTPC, ASM, TC, JE, గ్రూప్ D, RPF, SI కానిస్టేబుల్. సో RRBకి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్కి మీకు గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనేది వన్ ఆఫ్ ది అడ్డా. యాక్చువల్లీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఛానల్ అనేది యూట్యూబ్లో ఉంటుంది, సెర్చ్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్లో లైవ్స్ కూడా అవుతూ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫ్యాకల్టీస్ అందరూ యూట్యూబ్లో మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో RRBలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్ ది సేమ్ టైం గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని కోర్సెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. ఎవ్రీ మండే మనకి అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సో రైల్వే ఎగ్జామ్స్లో జాబ్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఓకే, 20 సంవత్సరాల నుంచి మనకి ఈ కోచింగ్ సెంటర్ రన్ అవుతుంది. వీళ్ళందరూ కూడా గ్రేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళే. మీరు కూడా వచ్చి జాయిన్ అయిపోండి. వీళ్ళల్లో మీ ఫోటో కూడా ఒకటి పడిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.